రాయలసీమ జిల్లాలను సస్యశ్యామలం చేసే ఉద్దేశంతో చేపట్టిన ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు కొద్దిసేపటి క్రితం జాతికి అంకితం చేశారు. అక్కడి బహిరంగ సభలో సీఎం చంద్రబాబు ప్రసంగిస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఆ నీళ్లు మీ పొలాలకు తీసుకునే పరిస్థితి ఉండాలి, తాగడానికి తీసుకునే పరిస్థితి ఉండాలి. అది జరగాలంటే ఖర్చు తక్కువ ఉండాలంటే, భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా ఉండాలంటే మీలో కూడా చైతన్యం రావాలి. వర్షపు నీరు భూగర్భ జలాలుగా మార్చాలి. మీ ఊరిలో పడిన వర్షం మీ ఊరి నుంచి బయట పోవడానికి వీలు లేదు. అదే మాదిరిగా మీ ఊర్లో ఉండే చెరువులన్నీ పూడికలు తీయాలి. ఎక్కడికక్కడ అడవుల్లో, వాగుల్లో, వంకల్లో చెక్ డ్యాములు కట్టాలి. ఎక్కడ వీలైతే అక్కడ జలాశయాల మారుగా నీటిని నిలబెట్టాలి. ఇంకో పక్క మీరు కానీ ఫామ్ పాండ్స్ దోగితే తద్వారా భూగర్భ జలాలు పెరుగుతాయి. 1 మీటర్ నీళ్లు భూమిలో పెంచగలిగితే 90 టీఎంసీ నీళ్లు. 90 టీఎంసీ నీళ్లంటే 9 లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చే అవకాశం ఉంటుంది. అదే 90 టీఎంసీ అంటే ఎంత ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలి, ఎంత భూమి పోతుందో మీరే ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ రోజు నేను మీ సహకారాన్ని ఈ సందర్భంగా కోరుతున్నా. రాయలసీమని నేను ఎన్నోసార్లు చెప్పాను, రతనాల సీమగా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. మీరు పంటలు బ్రహ్మాండంగా నేను చెప్పాను, హార్టికల్చర్ హబ్గా తయారు చేస్తాం. ఈ ప్రాంతంలో పండ్ల తోటలు తీసుకొస్తాం. విత్తనాల కేంద్రాలుగా ఎక్కడికక్కడ బ్రహ్మాండమైన విత్తనాల్ని నంద్యాల కేంద్రంగా పెద్ద ఎత్తున అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటాం. నీటి సమస్య ఈ సంవత్సరం కానీ ఇంకా వర్షాలు పడుంటే మన సమస్యలు చాలా పరిష్కారం అయ్యేటివి. అయినా కూడా ఈ రోజు మీరు చూస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా సమగ్ర నీటి మేనేజ్మెంట్లో మనకే అవార్డు ఇచ్చారు. 27% వర్షం తక్కువ, కానీ వ్యవసాయం అనుబంధ రంగాల్లో అభివృద్ధి చూస్తే 24.5% పెరిగాం. అది పాడి పరిశ్రమ కానీ, చేపల పెంపకం కానీ, గొర్రెల పెంపకంలో కానీ, కోళ్ల పరిశ్రమలో కానీ, వ్యవసాయంలో కానీ, పండ్ల తోటల్లో 24.5% వచ్చింది. అందుకని మన భవిష్యత్తు మన చేతుల్లో ఉంది. 24 గంటలు కావాలని బాధపడుతూ కూర్చున్నా, ఈ రాజకీయాలు చేసే నాయకులకు మీరు సహకరించినా మనకు న్యాయం జరిగే పరిస్థితి రాదు. నేను మొన్న ఒక మాట చెప్పాను, కుప్పానికి నీళ్లు తీసుకెళ్తాను, కుప్పానికి నీళ్లు తీసిపోయి మునిపే పులివెందలకు కూడా నీళ్లు ఇస్తానని చెప్పాను. ఈ రోజు పులివెందలు కూడా 11వ తారీఖున గండికోట నుంచి నీళ్లు ఇస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నాకు ఓట్లు వేయలేదని నేను ఆలోచించడం లేదు. మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మీలో కూడా ఉన్నారు. నాకు గెలిపించిన 3 సీట్లే గెలిపించారు. కర్నూలు జిల్లాలో 3 సీట్లు గెలిపించారని అనుకోనుంటే నేను పనులు చేయకూడదు, అనంతపూర్కే చేయాలి. లేకపోతే వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరికే చేయాలి. నేను అది ఆలోచించడం లేదు. మొన్న ఎన్నికల్లో ఓట్లే లేదు కానీ రేపు 14 సీట్లు తెలుగుదేశం పార్టీని గెలిపిస్తారని ఏకైక ధ్యేయంతో పనిచేస్తున్నా. రాయలసీమ జిల్లాలు ఆర్థికంగా వెనుకబడిపోయినాయి. అభివృద్ధికి నోచుకునే పరిస్థితి లేకుండా పోయింది. నా తొలి విజయం నీళ్లు తేవడం. ఆ తొలి విజయంలో బ్రహ్మాండమైన విజయం చరిత్రలో మిగిలిపోయేది ముచ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషన్లు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పోలవరం ఎట్లా గుర్తుంటుందో నా కలలో కూడా ముచ్చుమర్రి జ్ఞాపకం వస్తా ఉంది, కలలు వస్తున్నాయి. మిమ్మల్ని చూస్తే ఎంత ఆనందంగా ఉన్నానంటే, శాశ్వత కరువు ప్రాంతానికి శాశ్వత పరిష్కారం ఇచ్చారనే తృప్తి, ఆనందం నాకు ఈ రోజు కలిగిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మనిషి పుట్టిన తర్వాత
మనిషి ఆలోచించాల్సింది మంచి చేస్తే చరిత్రలో మిగిలిపోతాం. ఈరోజు మీరు చూడండి, ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి జిల్లాలో ఏ ఇంటికి పోయినా మనవాడు కాదు కాటన్ లండన్ నుంచి వచ్చాడు. ఆ రోజు మనలందరినీ ఎన్నో ఇబ్బందులు పెట్టే విధంగా వాళ్ళు పరిపాలించారు. అయినా కూడా అతని ఫోటో ఇళ్లలో పెట్టుకున్నారంటే ఒక ధవళేశ్వరం బ్యారేజ్ కట్టాడు. ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి జిల్లా ప్రజల యొక్క జీవితాలు మార్చాడు, కరువు లేకుండా చేశాడు. ఈ రోజు వాళ్ళ జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేరని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను కూడా ఒకటే ఆలోచించాను, ఇరిగేషన్కు ప్రాధాన్యత ఇచ్చాను. నదుల అనుసంధానం, వర్షపు నీరుని భూగర్భ జలాలుగా మార్చడం, ఈ రెండు వల్ల నీటి భద్రత మీకు ఇవ్వాలనుకుంటున్నాను. తాగడానికి, వ్యవసాయానికి, ఇండస్ట్రీకి, పశువులకి నీళ్ల కొరత లేకుండా చేస్తాను. అయితే మీ సహకారం కూడా నాకు అవసరం. ఒక్కొక్క రైతు 2-3 ఎకరాలుంటే మీ పొలాల్లో పడే వర్షాన్ని భూగర్భ జలాలుగా మార్చగలిగితే, ఓసారి వర్షం తక్కువ వచ్చినా రెయిన్ గన్లు కూడా పెట్టాను. రెయిన్ గన్ కొత్త ఏం కాదు, పవర్ఫుల్ స్ప్రింక్లర్ ఇది. మామూలుగా మనమంతా కూడా బిందు సేద్యం, తుంపర్ల సేద్యం చేస్తున్నాం. ఇది మొబైల్ తుంపర్ల సేద్యం. దీనివల్ల వర్షాకాలంలో ఒకసారి వర్షం పడకపోతే ఒకసారి 2 సార్లు నీళ్ల తడి ఇవ్వగలిగితే మంచి నాణ్యమైన పంట వస్తుంది. పూర్తిగా పంట మనకు అందుబాటులోకి వస్తుంది. ఈ సంవత్సరం మొదటి అర్ధ సంవత్సరం ఖరీఫ్ పంట ఒకసారి సమీక్ష చేశారు. మొన్నే కలెక్టర్ కాన్ఫరెన్స్ లో మీ కలెక్టర్ని, జిల్లా అడ్మినిస్ట్రేషన్ అభినందిస్తున్నా. ఎప్పుడూ లేనంత పంట ఈ యొక్క కర్నూలు జిల్లాలో వచ్చిందంటే ఇది ఒక చరిత్ర. అవునా కాదా? మీరే అవునైతే గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదం తెలియజేయండి. నేను ఒకే మాట చెప్పాను, ఇండియాలో ఉత్పాదక శక్తి అన్ని రాష్ట్రాల కంటే బెస్ట్ కంటే మంది బాగుండాలి. అది అయిన తర్వాత నేను విదేశాల్లో ఎక్కడైనా మనకంటే బాగా వ్యవసాయం చేస్తే దాన్ని కూడా ఆలోచించి ఇక్కడ అమలు చేస్తున్నాను. దీనికి కావాల్సిన మైక్రో న్యూట్రియంట్స్ ఇచ్చాం, ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు ఇచ్చాం. ఎవరు బాగా రైతులకు పనిచేస్తే వాళ్ళని ప్రోత్సహిస్తున్నాను. దీనివల్ల పూర్తిగా వ్యవసాయంలో ఇబ్బందులు పోతాయి. నేను అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈరోజు ఈ జిల్లాలో ఒక 5-6 ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు హంద్రీ నేవా చాలా వరకు హంద్రీ నేవా ఫేజ్ 1 పూర్తయింది. జీడిపల్లికి నీళ్లు వెళ్ళాయి. దాని కిందన గొల్లపల్లి మొన్నే ప్రారంభం చేశాం. దాని కింద చెర్లోపల్లి ఉంది. 4 అండర్ పాస్ అంటే రైల్వే లైన్ కిందన కానీ కాలువలు వేసుకుంటే ఇటు మడకసిర, అటు చిత్తూరు, ఇటు కుప్పానికి నీళ్లు తీసిపోయే పరిస్థితి వస్తుంది. మార్చి ఏప్రిల్ లోపల ఈ ప్రాంతాలకు నీళ్లు తీసిపోయే బాధ్యత తీసుకుంటాను. అదే సమయంలో హంద్రీ నీవా జీడిపల్లి వరకు వెడల్పు చేస్తే ఎక్కువ నీళ్లు తీసుకుపోతే పిఏబిఆర్లో, మిడ్ పెన్నార్లో, చిత్రావతిలో నీళ్లు పెట్టుకునే అవకాశం వస్తుంది. కిందికి నీళ్లు పంపిస్తాం. ఈ రిజర్వాయర్లు నీళ్లు పెట్టుకుంటే కరువు జిల్లా అనంతపురం జిల్లా బాగుపడుతుంది. అనంతపురంలో పేరూరుకు నీళ్లు ఇవ్వాలి, చెరువుకు నీళ్లు ఇవ్వాలి, పీటీఎంకు నీళ్లు ఇవ్వాలి. ఆ 2 నీళ్లు ఇవ్వగలిగితే అనంతపురం జిల్లా అంతా సస్యశ్యామలం అవుతుంది. కర్నూలు జిల్లా ఇంకో పక్కన చూస్తే ఎక్కడ మల్యాల నుంచి కర్నూలు జిల్లాలో డోన్ గాని, పత్తికొండ, ఆలూరు నియోజకవర్గాలకు లిఫ్ట్లు పెట్టి నీళ్లు ఇస్తానని హామీ ఇచ్చాను. ఎస్టిమేట్స్ తయారు చేస్తున్నాం. తొందరలోనే అవి కూడా పూర్తి చేసి ఈ 3 జిల్లాలను కూడా ఆదుకునే బాధ్యత, పూర్తిగా నీళ్లు ఇచ్చే బాధ్యత
ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ పక్కన మీరు ఒకసారి ఆలోచిస్తే, ఈ పక్కన ఇంకో పక్కన మీరు ఆలోచిస్తే, ఏదైతే గాలేరు నగరి కేసీ కెనాల్ ఇప్పుడు మనం పెట్టిన లిఫ్ట్ ఇరిగేషన్ వల్ల కేసీ కెనాల్ ఆయకట్టంతా స్థిరీకరణ అయింది. ఇక్కడ గేట్లు క్లోజ్ చేసి నీళ్లు కానిస్తే కర్నూలుకు కూడా నీటి సమస్య ఉండదు. ఇంకా ఇక్కడి నుంచి నేరుగా నీళ్లు కర్నూలుకి వెళ్తాయి. ఎప్పుడు ఎస్ఎం మోహన్ రెడ్డి నీళ్లని బాధపడేవాడు, ఇంకా నీటి సమస్య నీకు కూడా లేదు. నీళ్లు పూర్తిగా ఇచ్చే బాధ్యత, కర్నూలుకి నీటి సమస్య లేకుండా చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కడప వరకు నీళ్లు వెళ్తాయి. ఇంకో పక్క గాలేరు నగరికి నీళ్లు ఇస్తే ఆ నీళ్లు చిత్తూరు వరకు వెళ్తాయి. కడపలో అన్ని ప్రాజెక్టులో నీళ్లు వస్తాయి. ఈ సంవత్సరం ఎప్పుడూ లేని విధంగా మనం నీళ్లు ఇవ్వగలిగాం. ఒక పక్క మీరు చూస్తే వెలుగోడు కానీ, అవుకు కానీ ఇవన్నీ కూడా నీళ్లు ఇచ్చి పూర్తిగా ఆదుకున్నాం. గండికోటకు కూడా నీళ్లు తీసిపోయే పరిస్థితి వచ్చింది. దీనివల్ల అనంత మొత్తం కర్నూలు జిల్లాలో చాలా వరకు సమస్య పరిష్కారం అవుతుంది. ఒక్క వెస్టర్న్ తాలూక్స్లోనే మనకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అది కూడా కొడమూరు, ఆదోని, ఎమ్మిగనూర్ ఈ నియోజకవర్గాల్లో ఎల్ఎల్సి ద్వారా ఏదైతే పైన నుంచి కేసీ కెనాల్ ఎల్ఎల్సి ద్వారా రావాలి, దానికి కూడా మీరు ఒకసారి ఆలోచిస్తే గురు రాఘవేంద్ర ప్రాజెక్ట్ నేనే ప్రారంభించాను. దాన్ని కూడా ఈరోజు మనమే పూర్తి చేస్తున్నాం. పులి కనుమ 29,000 ఎకరాలు, పులకుర్తి 9,000 ఎకరాలు, ఈ రెండు కూడా పూర్తి చేసి అక్కడ మొత్తం గురు రాఘవేంద్ర గారిని పూర్తి చేసి దగ్గర దగ్గర 60,000-70,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చే పరిస్థితి వస్తుంది. హంద్రినేవా పనులన్నీ పూర్తి చేశాం. మార్చి 17కు పూర్తి చేసి 65,000 ఎకరాలకు నీళ్లు ఇస్తాం. ఇది కాకుండా సిద్ధాపురం లిఫ్ట్ ఇరిగేషన్ ఇప్పుడే మా సెక్రటరీ గారికి, మంత్రి గారికి చెప్పాను. మార్చి లోపల పూర్తి చేసి మళ్ళా ఆ ప్రాజెక్టును కూడా జాతికి అంకితం చేయాల్సిన అవసరం ఉంది. రైతులకు నీళ్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది. దానిపైన కూడా శ్రద్ధ పెడుతున్నాం. ఈరోజు ఇవి కాకుండా ఇంకో పక్కన మీరు ఆలోచిస్తే కొంతమంది గుండ్రేవలు అడిగారు. ఆ గుండ్రేవల ఇంటర్ స్టేట్ ప్రాబ్లం కూడా ఉంది. దాన్ని కూడా అవసరం ఉందా లేదా ఆలోచిద్దాం. ఇప్పుడు హంద్రినేవా కానీ ఇక్కడే ముచ్చుమూరు వచ్చిన తర్వాత అన్ని కెనాల్స్కు నీళ్లు ఇవ్వగలిగినప్పుడు తుంగభద్రను నీళ్లు పెట్టుకుని ఆ 3 నియోజకవర్గాలకు ఆ నీళ్లు తెచ్చుకోవడం, అనంతపూర్లో కూడా హెచ్ఎల్సీ కూడా హై లెవెల్ ప్యారలల్ కెనాల్ ఏదైతే ఉందో అవి కూడా సమన్వయం చేసుకుంటే ఈ అన్ని ప్రాజెక్టుల వల్ల అందరికీ నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది. దాన్ని కూడా ఎగ్జామిన్ చేయమన్నాను. వీలైన తొందరలో అది కూడా ఎగ్జామిన్ చేస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఆలూరు బ్రాంచ్ కెనాల్ని దీన్ని కూడా మనం పూర్తి చేస్తున్నాం. అది కూడా నీళ్లు ఇచ్చే పరిస్థితి వస్తుంది. 634 ట్యాంకులకు నీళ్లు ఇవ్వడానికి కొన్ని ఏర్పాట్లు కూడా చేశాం. ఈ జిల్లాలో 27 లిఫ్ట్ ఇరిగేషన్లు ఉంటే 27 లిఫ్ట్ ఇరిగేషన్లు కూడా ఎప్పటి నుంచో డీఫంక్ట్ అయిపోతే అన్ని రిపేర్ చేశారు. 500 నుంచి 600 కోట్లు ఖర్చు పెట్టాం. ఇప్పటికి చూస్తే ఇరిగేషన్ పైన 21,000 కోట్ల రూపాయలు ఈ 2 సంవత్సరాల్లో ఖర్చు పెట్టి అవన్నీ కూడా పూర్తి చేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి ఈరోజు ఒక సుదినం, చాలా సంతోషించదగ్గ విషయం. మీరు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అందరూ ముచ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషన్ వల్ల కేసీ కెనాల్కి, హంద్రినేవాకి, గాలేరు నగరికి నీళ్లు ఇవ్వడం వల్ల లాభం ఉందని మీరు భావిస్తున్నారా? రైతాంగం అవును అంటే ఈ ముచ్చుమర్రి వల్ల లాభం ఉందంటే చేలు పైకెత్తండి. ముచ్చుమర్రి వల్ల లాభం ఉందనుకో చేలు పైకెత్తండి.
ఇది ఒక యాత్రా స్థలం కావాలి. రాయలసీమలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తి ముచ్చుమరికి రావాలి, ఇక్కడ చూడాలి. ఇది ప్రాణనాడి. ఇక్కడి నుంచే మీకు నీళ్లు వస్తాయి, ఇక్కడి నుంచి మన భవిష్యత్తు ఉంటుంది. అలాంటి ఈ ప్రాజెక్ట్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనకు రావాల్సిన వాటా ఎన్ని నీళ్లు వస్తాయో ఆ నీళ్లు తీసుకున్న తర్వాత సమతుల్యాన్ని పాటిస్తాం. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తాం. ఒక పక్క వర్షం పడినా, ఒక పక్క వర్షం పడకపోయినా ఈ యొక్క నదుల అనుసంధానం వల్ల ఎవరికీ ఇబ్బంది లేని పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. 2018లో మొదటి విడత పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది. ప్లీజ్ తమిళలో కూర్చోండి. ఏం లేదమ్మా, ఏమీ లేదు, కూర్చోండి. మీకు సంకల్పం ఉండాలి. ఎవరో ఒకరు లేచారు, మీరు లేయడం ఏంటి తమ్ముళ్ళు? ఒకరు వెనక్కి చూశారు, మీరు వెనక్కి చూడడం ఏంటి? అక్కడే మీకు వచ్చింది. ఒక సామెత ఉంది, గొర్రె దాటని. ఒక గొర్రె పోతే అన్ని గొర్రెలు పోతా ఉంటాయి. మీలో ఒక దృఢమైన సంకల్పం ఉండాలి. ఈరోజు ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ఇనాగరేట్ చేసిన తర్వాత నాకు ఎంత ఆనందంగా ఉందంటే, నా జీవితంలో ఎప్పుడూ ఇంత ఆనందపడలేదు, గెలిచినప్పుడు కూడా ఇంత ఆనందం లేదు, అంత ఆనందం ఉంది. దానికి కారణం వందల సంవత్సరాలుగా రాయలసీమ ఇంతే, ఇది రాళ్ల సీమ, ఇది పేద సీమ, వీళ్ళ బ్రతుకులు ఇంతే అని అందరూ సర్ది పెట్టుకున్నారు. నేను మాత్రం దానికి యాక్సెప్ట్ చేయలేదు. నేను ఒకటి ఆలోచించాను, కాదు చరిత్ర తిరగా రాయాలి, రాసే వరకు నిద్ర బాగుడని అన్వేషణలు చేశాను, ప్రాజెక్టులు ప్రారంభించాను. ఈ ప్రాజెక్టు చూస్తే ఇంత మంచి ప్రాజెక్ట్ని కాంగ్రెస్ హయాంలో కొంతమంది మాట్లాడుతున్నారు. 2007లో ఫౌండేషన్ వేస్తే 2014 వరకు అతి లేదు గతి లేదు, 15 నెలల్లో పూర్తి చేసిన ఘనత ఈ ప్రభుత్వానిది. మీరందరూ ఉన్నారు, ఇక్కడే ఉన్నారు, మీరు చూసుంటారు. ఎప్పుడు పని ముమ్మరం చేశాం ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి. నేను ఆదేశాలు ఇచ్చాను, మిగిలిన పైపులు కూడా రాబోయే మార్చి ఏప్రిల్కు పూర్తి అయిపోవాలి. అవన్నీ పూర్తయితే భవిష్యత్తులో ఎక్కడా ఇబ్బంది లేకుండా ఇక్కడి నుంచి నీటి వాడకం జరగాలని చెప్పి కూడా ఆదేశాలు ఇచ్చాను. వారం వారం నేను సమీక్ష చేస్తున్నా. సోమవారం పోలవారంగా మార్చాను. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. వారం పేరే మారిపోయింది. పోలవరం ప్రాజెక్టు పూర్తయి రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులు పూర్తయ్యే వరకు సోమవారాన్ని పోలవారంగా, సాగునీటి వారంగా సమీక్షలు చేస్తాను. అందుకే అనుకున్న పని అనుకున్నట్టు అయింది. కొంతమంది కాంట్రాక్టులు సరిగా చేయకపోతే చెప్పాను, చేస్తారా లేకపోతే బ్లాక్ లిస్ట్ లో పెట్టమంటారా మీరే తేల్చుకోమని చాలా గట్టిగా హెచ్చరికలు చేశాను. వాళ్ళు కూడా దారిలోకి వచ్చారు. ఈరోజు అందుకని మనం ఈ విజయాన్ని సాధించగలిగాం. ఇప్పుడు నాకు ఇక్కడ చూసినప్పుడు ఒక మంచి పని చేసినప్పుడు ఆ మంచి పనికి కారకులైన వ్యక్తుల్ని మనం అభినందించాలి. అప్పుడు ఇంకా కొన్ని మంచి పనులు చేస్తారు. మన సంస్కృతి మీకు తెలుసు, ఎవరన్నా అన్నం పెడితే అన్నదాత సుఖీభవని ఆశీర్వదిస్తాం. అలాంటి భారతీయ సంస్కృతి మంది. మంచిని మంచిగా ప్రోత్సహిస్తే మంచి చేసే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. మంచి చేసిన కులాలను, మతమనో, ప్రాంతమనో మనం చెడు వ్యక్తుల్ని, చెడులను సపోర్ట్ చేస్తే మన జీవితాలు బాగుపడవు. మనకు కూడా దేవుడు సహకరించడం చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఉన్నారు వాళ్ళ యొక్క అనుభవాలు, వాళ్ళ ఆశీస్సులు కూడా మనకు కావాల్సిన అవసరం ఉంది. ఇది ఒక శుభ సమయం, శుభ సందర్భం.
రాయలసీమ చరిత్ర తిరగా రాసిన రోజున ఒక పండుగ రోజు రేపు సంక్రాంతి కాదు, ఇదే నిజమైన పండుగ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నీళ్లుంటే పంటలు వస్తే పండుగలు చేసుకుంటాం. అసలు నీళ్లే లేకపోతే పంటలే లేకపోతే ఏం పండుగలు చేస్తారో తమ్ముళ్ళు, ఏం పండుగలు చేస్తారో ఆడబిడ్డలు అడుగుతున్నా. అందుకే ఈరోజు ఈ పండుగని ఘనంగా జరుపుకోవాలి. రాయలసీమ ఇంటింటా వెలుగులు తెచ్చే పండుగ, చరిత్ర తిరగరాసిన పండుగ, కరువు సీమని రత్నాల సీమగా తయారు చేయడానికి నాంది పలికిన రోజు. అలాంటి రోజున మనందరం కూడా గర్వంగా ఆనందంగా ఉండవలసిన అవసరం ఉంది. నేను మొట్టమొదటిసారిగా ఈ ప్రాజెక్టును పూర్తి చేసిన ఉమామహేశ్వరరావు గారిని మీ అందరి దగ్గరికి వచ్చి మీరందరూ గట్టిగా చప్పట్లు కొట్టి ఆశీస్సులు ఇవ్వాలి. మీరు గట్టిగా చప్పట్లు కొడితే మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది, మీకు నష్టం లేదు. మీరు బాగా చప్పట్లు కొడితే ఆయనకు ఉత్సాహం వస్తుంది. రేపటి నుంచి ఇక్కడనే పడుకొని అన్ని కాలంలో పూర్తి చేస్తారు. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఆడబిడ్డలు కూడా మైక్ ఇవ్వండి, ఒక్క నిమిషం వారి అనుభవాలు చెప్తారు. అందరికీ నమస్కారం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారి సంకల్పం ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని కరువు రహితంగా తీర్చిదిద్దాలి, రాయలసీమ రత్నాలసీమ అవ్వాలి, రాయలసీమ హార్టికల్చర్ అవ్వాలని ముఖ్యమంత్రి గారు ఏ సంకల్పంతో అయితే కార్యక్రమాలు చేయించారో ఇవాళ సౌత్ ఇండియాలో కానీ దేశంలో 29 రాష్ట్రాల్లో 2.5 సంవత్సరాల్లో ఇరిగేషన్ రంగంలో 21,000 కోట్లు ఖర్చు పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఈ ప్రాజెక్ట్ పూర్తవ్వాలి, ఎట్టి పరిస్థితిలో లక్ష్యం నెరవేరాలని ప్రతి వారం కూడా సోమవారాన్ని పోలవరంగా తీసుకొని ప్రతి ట్రెండింగ్ ప్రాజెక్టులో కూడా మా సెక్రటరీకి కానీ మా ఇంజనీర్కి కానీ నాకు కానీ, ఇవాళ మేము ముగ్గురం కూడా ఇంజనీర్లనే, మా ఇంజనీరింగ్ చీఫ్ వెంకటేశ్వర కానీ మా సెక్రటరీ శశిభూషణ్ ఐఏఎస్ అతను ఇంజనీరే, నేను ఇంజనీరే. కానీ మా ముగ్గురిని మించి ఇంజనీరింగ్ చదవని ఇంజనీర్ నారా చంద్రబాబు నాయుడు గారని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఇవాళ ఏ ప్రాజెక్ట్ ఏ లెవెల్లో ఉంది, ఏ ప్రాజెక్టులో ఏ నీళ్లు ఎక్కడ పరిగెడతాయో, ముఖ్యమంత్రి గారు ఏం అడుగుతారో అని మా ఇంజనీర్ల దగ్గర నుంచి మేమందరం కూడా లెక్కలు వేసుకుని వెళ్తాం. మేము తయారవని లెక్క ముఖ్యమంత్రి గారు మమ్మల్ని అడిగి పరిగెత్తించడం వల్లే ఈ ప్రాజెక్టులు అవుతున్నాయి. ఇదంతా కూడా ముఖ్యమంత్రి గారి సంకల్పం, ముఖ్యమంత్రి గారి పట్టుదల. తప్పకుండా రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులన్నీ కూడా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో పూర్తి చేస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై జన్మభూమి. ఇప్పుడు శశిభూషణ్ ఇరిగేషన్ సెక్రటరీ. గట్టిగా చప్పట్లు కూడా అభినందించాలి. ఆయన కష్టపడకపోతే ఏ ప్రాజెక్టు కాదు. ఒకప్పుడు మీరు చూస్తే ఫైల్స్ అన్ని అడ్డం పెట్టి కూర్చునేవాళ్ళు. ఇప్పుడు అటు కాకుండా ఏ ఫైలు ఏ విధంగా క్లియర్ చేయాలనో సకాలంలో క్లియర్ చేసి సకాలంలో పూర్తి చేసే పరిస్థితికి వచ్చింది. ఏళ్ల తరబడి పెండింగ్ ఉన్న ప్రాజెక్టుల మోక్షం కలిగించారంటే మనస్ఫూర్తిగా అందరూ అభినందించాలి. గట్టిగా చప్పట్లు కూడా అభినందించాలి.